ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ గుండె దినోత్సవం జరుపుకుంటారు. దీని ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకుని గుండె జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకొనుట కోసమే. మహాత్మా గాంధీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే 29వ తేదీన సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు 5K నడక నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా 5K నడక డాక్టర్ కోడెల శివప్రసాద్ స్టేడియం నుండి మొదలై బైపాస్ రోడ్, రెడ్డి కాలేజ్, మల్లమ్మ సెంటర్ మీదుగా మళ్లీ డాక్టర్ కోడెల శివప్రసాద్ స్టేడియం చేరుకొనుట. ఈ 5K రన్లో పాల్గొనుటకు రిజిస్టర్ చేసుకుని మొదటి 2000 మందికి 500 రూపాయలు విలువ చేసే టీ-షర్ట్ మరియు క్యాప్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు ఎం మల్లారెడ్డి 9502304422, పి వి సుబ్బారావు 63001840 ఎం వెంకట గోపిరెడ్డి 8309797392. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకున్న వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన నలుగురికి ఒక్కొక్కటి 10,000 రూపాయలు విలువ చేసే BSA SLR సైకిల్ను అందజేయడం జరుగుతుంది. కావున 29వ తేదీ సెప్టెంబర్ 2024 నాడు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గుండె జబ్బుల అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా. పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా మా అభినందనలండి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖుని ప్రపంచ గుండె దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఆదివారం సెప్టెంబర్ 29వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ సందర్భంగా మనం 5K నడక 5K వాక్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నడక డాక్టర్ కోడెల స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కోడెల స్టేడియం వరకు వచ్చి ఆగుతుంది. ఇది 5 కిలోమీటర్స్. ఇది ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు ఇచ్చినట్టే ఒక టీ-షర్ట్, క్యాప్ వర్త్ 5500 ఇస్తాము. అండ్ 4 సైకిల్స్ ఎంకరేజ్ చేయడానికి, ఎక్సర్సైజ్ని ఎంకరేజ్ చేయడానికి 4 సైకిల్స్ని డ్రా తీసి ఇస్తాము. సో మీరందరూ ఉత్సాహంగా పాల్గొవాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, లేదా గుండె లేదా రక్తనాళాల జబ్బులు అంటే పక్షవాతం లాంటి జబ్బులు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి వస్తాయి. సో చాలా మందికి ఏంటంటే ఈ జబ్బులు ఉన్నట్టు కూడా తెలియదు. షుగర్ వ్యాధి ఉన్నట్టు తెలియట్లేదు, బీపీ వ్యాధి ఉన్నట్టు తెలియట్లేదు, కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలియట్లేదు. హార్ట్ అటాక్, పక్షవాతం వచ్చినప్పుడు చూసుకుంటే అప్పుడు అన్ని ఎక్కువగా ఉంటున్నాయి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. సో ఇది అవగాహన కల్పించి చిన్న వయసు నుంచే వాటి గురించి అవగాహన కల్పించి, అంటే యాజ్ ఎర్లీ యాజ్ 20 years 20 సంవత్సరాలప్పుడు ఒకసారి చూపించుకోవాలి. బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, షుగర్ ఉందా అని. లేదనుకోండి అప్పటి నుంచి 5 years ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ కన్నా కొద్ది బోర్డర్లో ఉంటే అట్లీస్ట్ 1 year ఒకసారి చూసుకోవాలి. అది వాటిని నార్మల్గా పెట్టుకోవాలి. చాలా మందికి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలిసినా కూడా వాటి నార్మల్ వాల్యూస్ ఎంతో తెలియదు వాళ్ళకి. ఏదో టాబ్లెట్ వేసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. 3-4 years ఒకసారి డాక్టర్స్ని కలుస్తున్నారు. సో నార్మల్ వాల్యూస్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ కూడా అవగాహన కల్పించడానికి ఈ 5K వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనకు అదృష్టవశాత్తు ఆదివారం రావటం వలన సెప్టెంబర్ 29 అందరూ పెద్ద మొత్తంలో పాల్గొను. సో ఈ నంబర్ 1 కిల్లర్ని మనం నివారించడానికి ఏం చేస్తున్నాం, గవర్నమెంట్ కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న అవగాహన, మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మెటర్నల్ మార్టాలిటీ, ఇన్ఫెంట్ మార్టాలిటీ అంటే గర్భిణీ స్త్రీలు ప్రసవం అయ్యేటప్పుడు చనిపోవడాన్ని, పుట్టిన పిల్లలు మొదటి సంవత్సరంలో ఇన్ఫాంట్ గా చనిపోవడాన్ని ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది. అవగాహన లేకపోవడం వల్ల, మంత్రసాల దగ్గర డెలివరీ చేయించుకోవడం వల్ల. ఈ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ డెత్ ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు ఒక మంచి గట్టి పకడ్బందీ కార్యక్రమం తీసుకొచ్చారు. అన్ని హాస్పిటల్స్ లో జరగాలని చెప్పి వీళ్ళని పెట్టి, ఆయమ్మల్ లాంటి వాళ్ళని పెట్టి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి మంచి పోషణ ఇచ్చి డెలివరీ టైంకి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించి డెలివరీ చేయించడం వల్ల మెటర్నల్ మార్టాలిటీ చాలా తగ్గింది, ఇన్ఫాంట్ మార్టాలిటీ కూడా చాలా తగ్గింది. సో అలాగా గుండె జబ్బుల విషయంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించడం,
వాళ్ళకి సంబంధించి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడానికి వందలు ఏర్పాటు చేయటం, ఈ జబ్బుల గురించి పెద్ద మొత్తంలో ప్రచారం చేయటం, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎర్లీగా కనుక్కోవటానికి ఏర్పాట్లు చేయటం, వైద్యం కూడా తొందరగా అంది హాస్పిటల్కి సేఫ్ గా రీచ్ అయ్యేటట్టు అంబులెన్స్ ఏర్పాటు చేయడం, ఇలాంటి చాలా స్టెప్స్ ఉంటాయి. ఇలాంటివి ఎవరు కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి కానీ దేశం మొత్తంలో యూనిఫామ్ గా జరగట్లేదు. సో మనం ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఆ పిటిషన్ కనుక సైన్ చేసినట్టయితే గవర్నమెంట్స్ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ ప్రాబ్లం ఉందా అని ఒక అలర్ట్ అయ్యి ఒక కార్యక్రమం చేపట్టడానికి, గట్టి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే, మన వంతు సామాజిక బాధ్యతగా మనం అందరూ అవగాహన కల్పించుకోవటమే కాక ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఇలాంటి నంబర్ 1 కిల్లర్ని ప్రివెంట్ చేయడానికి ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. ఒక గట్టి కార్యాచరణని వాళ్ళు తీసుకొని రావడానికి మన వంతు మనం కృషి చేద్దాం. థ్యాంక్ యూ.